రీసెంట్గా రిలీజ్ అయిన దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అభిమానుల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఎలా, ఏంటి, ఎంతమంది ప్రాణాలు పోయాయి, అసలేం జరిగింది, దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్లోనే ఒక థియేటర్లో కటౌట్కి మంటలు అంటుకున్నాయి. కొంతమంది యూట్యూబర్స్ అడిగిన ప్రశ్నలకి అభిమానులు, సినిమా చూసేవాళ్ళు ఏం చెప్పారంటే సినిమానే తగలబెట్టాలనుంది, సినిమా చెడగొట్టాడు కొరటాల శివ అన్నారు. నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే సినిమా రిలీజ్ రోజు కటౌట్కి వేసిన దండలు, కటౌట్కి వేసిన ఫ్రూట్స్, దండలు, పూలు, మల్లెపూలు ఏవేవో వేసిన తర్వాత క్రాకర్స్ పేల్చారు. ట్రెడిషనల్గా అభిమానం ప్రదర్శించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ క్రాకర్స్ పేల్చడం వల్ల మంటలు అంటుకొని కటౌట్ కాలిపోయింది. కటౌట్ కాలిపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇది కటౌట్ కాలిపోవడం వెనుకున్న స్టోరీ. ఒకతను, ఒక వీరాభిమాని గుండెపోటుతో చనిపోయాడు. ఎందుకు గుండెపోటుతో చనిపోయాడు అంటే ఇది కడపలో జరిగింది. కడపలోని ఒక థియేటర్లో సినిమా చూస్తుండగా పేర్లు పడుతున్నప్పటి నుంచి స్క్రీన్ మీద జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అని గట్టిగా అరవడం వల్ల గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇది ఇంకా అద్భుతం. అక్కడ క్రాకర్స్ కాలడం వల్ల షార్ట్ అవుతుంది అంటే అది యాక్సిడెంటల్గా జరిగింది. కడపలో థియేటర్లో ఈ అభిమాని చనిపోవడం అన్నది దీనికి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మరి ఇంత మితిమీరిన అభిమానం ఎందుకు? ఇలాంటి హార్డ్ కోర్ అభిమానులు దయచేసి కనీసం ఒక వారం ఆగిన తర్వాత చూస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదు. ఇంకో చోట సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఒక యూట్యూబర్ అడిగిన ప్రశ్నకి సినిమా యావరేజ్ ఉందన్నా అని చెబుతున్నాడు. యావరేజ్ అంటవా అని వెనక నుంచి ఒకడు వచ్చి విన్ని కొట్టాడు. వీడిపోయి కెమెరామ్యాన్ మీద పడ్డాడు. ఏంటి ఈ రచ్చ అసలు? జూనియర్ ఎన్టీఆర్ బాగానే ఉన్నాడు, 5 కోట్ల కారులో తిరుగుతున్నాడు. కొరటాల శివ బాగానే ఉన్నాడు, 2 కోట్ల కారులో తిరుగుతున్నాడు. ప్రొడ్యూసర్ బాగానే ఉన్నాడు, జాన్వీ కపూర్ బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు. అభిమానులే కొట్టుకుచొస్తున్నారు. నెక్స్ట్ విశ్వంబర సినిమా చిరంజీవి గారిది, అప్పుడు ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. సో ఈ వీడియోకి ఇంతే. సినిమా వల్ల నష్టపోయింది మాత్రం కామన్ మ్యాన్. సినిమా ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.